హాయ్ అండి. హలో నమస్తే. వెల్కమ్ టు శివసత్య వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే ఆ మధ్య ఎమరాల్డ్ మిఠాయి షాప్‌కి వెళ్ళాను. కొన్ని అక్కడ స్వీట్స్ అవి కొనుక్కొచ్చాననమాట. అవి చూపిద్దామని వీడియో చేస్తున్నాను. అయితే యాక్చువల్లీ మేము వెళ్ళింది ఓన్లీ ఒక ఆవు నెయ్యి కోసం వెళ్ళామనమాట. ప్యూర్ ఆవు నెయ్యి కోసం తెచ్చుకోవడానికి వెళ్ళాము. కొంచెం మెడిసిన్స్ అవి తయారు చేసుకోవాలి ఆయుర్వేదం మెడిసిన్స్ కోసమని. అయితే మాకు ఒక డాక్టర్ గారు చెప్పారు అక్కడ ప్యూర్‌వి ఉంటుంది. ఆ షాప్ నుంచి తెచ్చుకోమని. అయితే ఆ షాప్ మాకు ఆల్రెడీ తెలుసు. ఇదివరకు వెళ్ళున్నాము. ఆహ్, అంటే చాలా ఇయర్స్ అయిపోయింది. దగ్గర దగ్గర ఒక 10 ఇయర్స్ తర్వాత వెళ్ళామనమాట. యాక్చువల్లీ ఇది ఆవు నెయ్యి కోసం వెళ్ళింది. ఇదైతే ప్యూర్ ఆవు నెయ్యి అండి. చాలా బావుంది. ఆవు నెయ్యితో చేసిన స్వీట్స్ అవన్నీ ఉంటాయి అక్కడ అన్నీను. కారప్పొడులు, ఇంకా పికిల్స్ అన్నీ ఇంకా ఇంకా చాలా చాలా ఉంటాయి. రైస్ అవన్నీ చాలా వెరైటీస్ అందులో ఉంటాయన్నమాట. సో, ఈ ఆవు నెయ్యి కోసం వెళ్ళి మిగతావన్నీ కొనుక్కొచ్చాను. సో, ఏంటేంటి కొనుక్కొచ్చానో చూపిస్తాను. ఇదైతే మాల్పూరి అండి స్వీట్. ఒక 4 పీసెస్ తీసుకున్నాను నేను. పీస్ ఒకటి వచ్చేసి 70 రూపీస్ పడింది. మొత్తం 4 పీసెస్ మా నలుగురికి 4 పీసెస్ తీసుకున్నాను ఈ స్వీట్. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటైతే గోంద్ లడ్డు అనమాట. మనకి స్వీట్స్‌లో వాడుతూ ఉంటాం కదా! ఆ గోంద్ లడ్డు ఇది చాలా బలము, ఇది నడుముకి ఇది బలం, ఇంకా చాలా హెల్తీ అని ఇవి కూడా తీసుకున్నాను నేను. ఒక హాఫ్ కేజీ అలా తీసుకున్నాననమాట. ఇంకా ప్రైసెస్ అయితే చాలా రోజులు అయిపోయింది కదా! సో, నాకంత కొంచెం గుర్తులేవు. కాకపోతే అన్నీ అక్కడ కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి. సో, ప్యూర్ నెయ్యితో చేసినవి కాబట్టి. ఇదైతే హల్వా అండి. పన్నీర్, క్యారెట్ వేసి చేసిన హల్వా. అక్కడక్కడ పన్నీర్ పీసెస్ కాదు సారీ. పన్నీర్ తురుము, క్యారెట్ పీసెస్ ఉంటాయి అక్కడక్కడ. ఇదైతే నా ఫేవరెట్ స్వీట్ రస్మలై అనమాట. అది కూడా తీసుకొచ్చాను. ఇంక ఇవైతే ఒక 4 కచోడీలు, ఇంకా ఒక 4 సమోసాలు పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తినడానికి స్నాక్స్ ఉంటాయని తీసుకొచ్చాను మొత్తంగా ఇవి. అన్నీ అయితే చాలా బాగున్నాయండి. ఇంకా టేస్ట్ అయితే చేయలేదు. బట్ మంచి నెయ్యి వాసనతో ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇంకా ఈ స్వీట్స్ మనకి జామున్స్ వాటిల్లోనే ఇంకా వెరైటీస్ ఉన్నాయి. ఈ రస్మలైలోనే ఇంకా వేరే వెరైటీస్ ఉన్నాయి. చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. నేనైతే ఇవి మాత్రమే తీసుకొచ్చుకున్నాను. ఫ్రిడ్జ్‌లో పెట్టి స్టోర్ చేసుకుంటే ఒక 4, 5 డేస్ వరకు చక్కగా పిల్లలకి స్కూల్‌కి స్నాక్స్‌కి ఇవ్వడానికి కూడా వాటికి కూడా పనికొస్తుందని ఇలా తీసుకొచ్చాను. నెయ్యి అయితే 1050 రూపీస్ పడిందండి. నేనైతే పావు కేజీ నెయ్యి తీసుకున్నాను. పావు కేజీ నెయ్యి 1050 రూపీస్ అనమాట. అంటే మనకి కేజీ దగ్గర దగ్గర ఎంత అయింది? 4200 అయిందనమాట. ఇదైతే ఇగో ప్యూర్ కౌ ఘీ ఇది. చాలా స్మెల్ అయితే చాలా బాగుంది. ఒట్టి నెయ్యి తాగేయాలన్నంత మంచి కమ్మటి వాసనతో చాలా చాలా బాగుంది. ఇంకా ఆ షాప్ అయితే నేను 4 మంత్స్ బ్యాక్ వెళ్ళానండి. ఆ వీడియో అప్పుడు నాకు పోస్ట్ చేయడం అవ్వలేదు. అప్పటి నుంచి అలా అనుకుంటూ ఉన్నాను. అంటే చాలామందికి తెలిసే ఉంటుంది ఈ షాపు. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా ఒకసారి వెళ్ళి చూడండి. స్వీట్స్ అవి ట్రై చేయండి. చాలా బాగుంటాయి. అంటే మనకంతా ప్యూర్‌గా చేస్తారు. చాలా హైజీన్‌గా ఉంటాయి. అందరూ మంచిగా ఒక యూనిఫార్మ్స్ అన్నీ వేసుకొని నీట్‌గా అంతా మెయింటెనెన్స్ అంతా బాగుంటుంది. ఇగో అండి షాప్ అయితే ఇదనమాట. మేము వెళ్ళే టైంకైతే ఎక్కువ మంది జనాలేమీ లేరు. మేము మార్నింగ్ 10:30, 11 ఆ టైంకి వెళ్ళున్నాము. ఆ టైంకి పెద్దగా జనాలు లేవు. మా తర్వాత కొద్దిగా రావడం స్టార్ట్ అయింది. చూస్తున్నారు కదా! ఇవన్నీ కూడా ప్యూర్ కౌ ఘీతో చేసిన స్వీట్సేనండి. ఇవన్నీ ఇంకా సున్నుండలు, ఇంకా మైసూర్ పాక్, పూతరేకులు ఇవన్నీ ఉన్నాయి. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇవైతే కాటుకండి ఇదైతే పెయిన్ బాము. అసలు యాక్చువల్లీ కాటుక కూడా తీసుకుందాం అనుకున్నాను. ఈ హడావుడిలో పడి మర్చిపోయాను. ఇవైతే రైసులు కూడా చాలా రకాలు ఉన్నాయి. ఇవి చాలా బ్రౌన్, మెరూన్ కలర్‌లో ఉన్నాయి. ఈ రైస్‌లో అయితే మాపిళ్ళై సాంబా అంట ఇది. మిగతావేవో సమ్ నేమ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటో కొంచెం చెప్పారు. పర్టిక్యులర్ కొన్నిటికి తింటే మంచిదని. అది ఎంతవరకు కరెక్టో అయితే నాకైతే తెలీదు. ఈ రైసులు కూడా వెరైటీ ఉన్నాయి. అలాగే పచ్చళ్ళు, కారప్పొడులు
ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవైతే నేను ఇవేమీ తీసుకోలేదు, పచ్చళ్ళు కారపొళ్ళు అయితే నేను తీసుకోలేదు. ఇదైతే జింజర్ క్యాండీ అండి, అల్లం మురబ్బ. ఇంకా నేను ఈ మాల్పూరి నాకు కొంచెం కొత్తగా అంటే తెలుసు, బట్ టేస్ట్ చూద్దామనేసి అవి తీసుకున్నాం. ఇగో హల్వా అయితే అడుగుతున్నారు ఇమ్మని చెప్పి. ఈ హల్వా అయితే ఎప్పుడు మేము తెచ్చుకునేదైతే ఈ హల్వా ఇదివరకు కూడా తీసుకొచ్చారు మా హస్బెండ్ వెళ్ళినప్పుడు. ఆ హల్వా అయితే మాత్రం చాలా బాగుంటుంది. సో చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ వెళ్ళి అక్కడి నుంచి తెచ్చుకున్నాము. సో ఎప్పుడో కానీ వెళ్ళాం కదా అని మేము స్వీట్స్ కొంచెం ఎక్కువ తీసుకొచ్చుకొని పెట్టుకున్నాం అనమాట. ఇదైతే చూడండి, మలై రసగుల్లా ఇవన్నీ ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. చూస్తున్నారు కదా, వీళ్ళందరూ ఈ క్యాప్స్ పెట్టుకొని షర్ట్స్ వేసుకుని ఉన్నారు. అన్నీ అది కాటన్ ఖద్దర్ షర్ట్ లాగా ఉంది, ఖాదీ షర్ట్స్. ఇక్కడైతే బిల్లింగ్ సెక్షన్ అనమాట ఇదంతాను. ఇక్కడ చూస్తున్నారు కదా, చూడండి గోమాత ఫోటోని పెట్టుకున్నారు. ఇదొకటైతే నాకు బాగా నచ్చింది. గోమాత ఫోటో పెట్టుకొని మంచిగా పూజ చేస్తారు కదా మనకి ఎలాగా షాప్స్లో మార్నింగ్ ఇచ్చేసేటప్పుడు. ఇంకంతా కొనేసి బయటకు వచ్చిన తర్వాత మంచిగా వేడివేడి సగ్గుబియ్యం జావ కూడా తాగేసాము. ఇదైతే మంచం అండి, టేక్తో చేసిన మంచం, చిన్న మంచమే. ఇది 17,500 రూపాయలు ఉంది. ఇవి కూడా ఉంటాయన్నమాట, నాకు తెలిసింది ఇవి కూడా అమ్ముతారు అనేసి. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. స్వీట్స్ అవి అయితే చాలా బాగున్నాయి, టేస్ట్ చేస్తున్నాము. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.